ఎమ్మెల్యేలను కోనేందుకు గేట్లు తెరవడం కాదు, ఎండుతున్న పంటలకు సాగర్, శ్రీశైలం, కాళేశ్వరం గేట్లు ఎత్తాలని సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కొనాలనే సోయ తప్ప ప్రజల కష్టాలపై కాంగ్రెస్కి పట్టింపు లేదన్నారు. వ్యాపారాలను బెదిరించి ఢిల్లీకి ముడుపుల సోయి తప్ప సీఎంకు వేరే యావలేదన్నారు. ఇక ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదన్నారు. కరువు పాపం కాంగ్రెస్ది అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ గేట్లు బద్దలు కొట్టేలా ఉన్నారని ఆయన అన్నారు. 3 నెలల్లో విఫలమైన ప్రభుత్వంగా తెలంగాణలోని కాంగ్రెస్ నిలబడిందన్నారు. కేసీఆర్ ఉంటే కరువు వచ్చేది కాదని డ్రామాలాడి ప్రభుత్వం నడపడం మానివేసి ఇప్పటికైనా దమ్ముంటే సాగునీరు ఇవ్వండి, కరువు సమీక్షలు చేయండి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాత వెలుగులు పోయి చికెట్లు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు పోయింది, సాగు త్రాగునీరు లేదు, పంట పెట్టుబడి లేక తిరోగమన మార్పు వచ్చిందన్నారు. కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధింపుతోనే తెలంగాణకు కరువు వచ్చిందన్నారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్లకు నీళ్లు ఎత్తిపోసుకోవడానికి సంబంధం లేదన్నారు. ఇవాళకి కూడా కాళేశ్వరం 4000 క్యూసెక్ల నీటి లభ్యత ఉందన్నారు. మీ కర్ణాటక మిత్రులతో మాట్లాడి కృష్ణ నుండి 10 టీఎంసీల నీటిని తెప్పించాలని డిమాండ్ చేశారు. సాగునీరు లేక రైతుల కంట కన్నీళ్లు కారుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న రైతులను ఓదార్చే నాయకులే లేరని మండిపడ్డారు. తక్షణమే కరువు సమీక్షలు పెట్టాలని జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నమస్కారం. తెలంగాణలో మార్పు తెస్తాం అంటే ప్రజలందరూ కూడా బహుశా ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా అదనంగా కొత్తగా వెలుగులు వస్తాయనుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. మార్పు వచ్చింది నిజమే, కానీ వెనకపోయేటట్టు వచ్చింది మార్పు. కొత్తగా అదనంగా వచ్చేది ఏది లేదు. మార్పు 24 గంటల కరెంటు పోయి 12 గంటల కరెంటుకు మార్పు వచ్చింది. ఒక ఎకరం భూమి ఎండకుండా వరుసగా 10 సంవత్సరాలు పంటలు పండించుకున్న రైతాంగానికి సగం పొలం ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మంచిగా బిందె పట్టుకొని ఇంటి ముందర గలమ దాటి ఎక్కర లేకుండా ఇంటింటికి మంచినీళ్ళు వచ్చిన పరిస్థితి పోయి మళ్ళీ రోడ్ల మీద పోవాల్సిన పరిస్థితి, బిందెలు పెట్టుకోవాల్సిన పరిస్థితి, ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది మార్పు. పాపం పెట్టుబడికి ఇబ్బంది లేకుండా కాలం అయ్యే నాటికే రైతు జేబులో డబ్బులు ఉండాలని వచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు ఆగి అది కూడా మార్పు వచ్చింది బ్రహ్మాండంగా. పాపం రైతుల కళ్ళు కాయలు కాస్తా ఉన్నాయి. వచ్చిన మెసేజ్లా రైతు బందే కావచ్చు అని చెప్పి రాత్రి పగలు లేకుండా ఎదురు చూస్తూ కృష్ణను తీసుకుపోయి కేఆర్ఎంపీకి అర్పితం చేసిండ్రు, కేంద్రానికి అర్పితం చేసిండ్రు. గోదావరి పైన కట్టిన కాళేశ్వరంతో ఇవాళ ఈ కరువు పరిస్థితుల కొరికే కాళేశ్వరాన్ని కట్టింది కేసీఆర్ గారు ప్రత్యేకించి. ఇవాళ కేసీఆర్ గారి పరిపాలన ఉంటే ఇవాళ సూర్యాపేట జిల్లాలోని చివరి భూములైన చెట్ల ముకుందపురం కావచ్చు, చిన్నగారకుంట కావచ్చు, చిన్న సీతారాం తండలు కావచ్చు, అక్కడ మోతే మండలంలో, అక్కడ నడిగూడ మండలంలో ఉన్న చివరి గ్రామాలు కావచ్చు, చివరి భూములు కూడా వరుసగా 4 సంవత్సరాలు గోదావరి నీళ్లతోని సస్యశ్యామలంగా పండినాయి. ఇవాళ మొత్తం సూర్యాపేట జిల్లా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల. వీళ్ళ సోయిలేనితనం, వీళ్ళ అజ్ఞానం, వీళ్ళ మూర్ఖత్వం, అన్నిటికీ మించి వీళ్ళ రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఇవాళ తెలంగాణకు కరువు రూపంలో శాపంగా వచ్చింది. యుద్ధాల యుగం ముగిసిపోయింది, అయిపోయింది ఎన్నికల ముందు వరకే. ఇవాళ మీరు చేస్తున్న ఈ ప్రతిదీ కూడా తెలుసు. ఎవరెవరి దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారో, ఏ వ్యాపారుల దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారో, ఎట్లా భయపెట్టించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఒక వీధి రౌడీలాగా చేస్తున్నారో అన్ని విషయాలు కూడా ఇచ్చిన వాళ్ళకు తెలుసు కదా, భయపెట్టిస్తున్న వాళ్ళకి తెలుసు కదా. ఉండేనా గత 10 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క సంఘటన? వీధి రౌడీల రాజ్యం ఉండేనా? చందాలు వసూలు చేసిన దందాలు ఉండేనా? అత్యంత దుర్మార్గంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన సూర్యాపేటలోనే ఆ పరిస్థితి లేకుండా చేసిన 10 ఏళ్ళు. ఒక్క రూపాయి అక్రమంగా ఒక చేతి నుంచి ఇంకోటి చేతికి పోకుండా, ఎవరిని ఎవరు భయపెట్టకుండా, ఎవరిని ఒకటి చెంపదెబ్బ కొట్టే పరిస్థితి లేకుండా 10 సంవత్సరాలు సుభిక్షమైన పరిపాలన అందించినాం.
ఇవాళ మొదలైంది అది నల్గొండ, సూర్యాపేట, అది హైదరాబాద్, ఎవరి స్థాయిలో వాళ్ళు గూండాల్లాగా, రౌడీల్లాగా బ్లాక్మెయిల్ చేస్తూ, భయపెట్టిస్తూ, ఏదైనా వ్యాపారస్తుల దగ్గర చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని ఆసరా చేసుకొని వసూలు చేసింది తీసుకుపోయి దుర్మార్గంగా ఢిల్లీలో కట్టేస్తున్నారు. తెలంగాణ సొమ్మంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టేస్తున్నారు. తెలంగాణ రైతుల శ్రమంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టేస్తున్నారు. తెలంగాణ వ్యాపారుల కష్టమంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టేస్తున్నారు. గీ సోయి తప్ప పరిపాలన సోయి లేదు. గేట్లు తీస్తొస్తారు, ఇది తీస్తొస్తారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు గేట్లు పగలగొట్టుకొని రావడానికి. గేట్లు పగలగొట్టుకొని రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఏం సందర్భం వచ్చింది తెలిసిపోయింది. కరువు సమీక్ష చెయ్యి, కరువు సమీక్షలు చేయండి, కాలువల గేట్లు తీయండి, అలమట్టి నారాయణపూర్ గేట్లు ఓపెన్ చేసేసి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పటికి కూడా నాగార్జున సాగర్ ఇంకా కేంద్ర ప్రభుత్వంలో హ్యాండ్ ఓవర్లో ఉంది. దాన్ని తీసుకొని మళ్ళీ యథావిధిగా గతంలో ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేనో ఆ పద్ధతి తీసుకురండి, పూర్వస్థితి తీసుకురండి. గోదావరిలో వెంటనే మేడిగడ్డ పిల్లర్లు ఏదైతే కుంగిపోయినాయో వెంటనే రిపేర్ మొదలు పెట్టాలి.